వేసవికాలంతో పోలిస్తే ఈ చలికాలంలో అంటే వింటర్ సీజన్లో ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి, ఎలర్జీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఎందుకు అంటే చలికాలంలో ఉండే చల్లటి వెదర్ వల్ల ఒకటి, నెక్స్ట్ పొల్యూషన్ వల్ల ఈ సీజన్లో ఎలర్జెన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా ఈ ఆస్తమా ఎగ్జాజర్బేషన్, సిఓపిడి ఎగ్జాజర్బేషన్స్, ఐఎల్డి ఎగ్జాజర్బేషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అండ్ మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలనేది మనం ఇవాళ చూద్దాం. అయితే ఈ చలికాలంలో మెయిన్గా చలిగాలి ఎక్కువగా ఉండే టైంలో అంటే ఈవినింగ్ అవర్స్ లేదా ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనం బయటికి వెళ్లకుండా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చలిగాలి తగలడం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ కాకపోయినా ఆల్రెడీ ఆస్తమా కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కఫం ప్రొడ్యూస్ అవ్వడం, ఆస్తమా అటాక్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని వీళ్ళు మాత్రం మెయిన్గా చలికాలంలో ఎస్పెషల్లీ ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్ బయటికి వెళ్ళకుండా ఉండడం అనేది మంచి పని. దాంతోపాటు బయటికి వెళ్ళాల్సి వస్తే మాస్క్స్ అనేవి కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి. సాధ్యమైనంత వరకు క్రౌడెడ్ ప్లేసెస్లో మనం అవాయిడ్ చేయాలి క్రౌడెడ్ ప్లేసెస్ని. అంతేకాకుండా వాళ్ళు వాడే రెగ్యులర్ మెడికేషన్స్ అంటే ఇన్హేలర్స్ లాంటివి డోసెస్ స్కిప్ చేయకుండా ఈ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ వాటర్ కూడా వార్మ్ వాటర్, చల్లార్చిన నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనం సైనస్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వాటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా ఇమ్యూనిటీ మనం ఎలా బూస్ట్ చేసుకోవాలి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే మెయిన్ వచ్చేసి డైట్ అండి. డైట్ రిచ్ ఇన్ వైటమిన్ సి అంటే ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి ఒకవేళ మనకి ఎలాంటి వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినా ఎక్కువ సిక్ అవ్వకుండా తొందరగా రికవర్ అవుతాం అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఇవి కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఆస్తమా, సిఓపిడి ఇవి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. ఇలా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల అండ్ హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల అండ్ ఆల్సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం పెంచుకుని డిసీజెస్ బారిన పడకుండా ఉంటాం ఈ సీజన్లో. థ్యాంక్ యూ.